రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్ల రిజర్వేషన్లు ఇవాళ తేలనున్నాయి. వార్డుల వారీగా రిజర్వేషన్లు కూడా నిర్ణయించనున్నారు. జీహెచ్ఎంసీలోనూ మేయర్ పదవితో పాటు డివిజన్లు ఎవరికి రిజర్వ్ కానున్నాయో ఖరారు కానుంది. రాష్ట్రంలో 121 మున్సిపాలిటీల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 స్థానాలు రిజర్వ్ చేయనున్నారు. మేయర్ స్థానాల్లో బీసీలకు 3, ఎస్సీ, ఎస్టీలకు 1 చొప్పున కేటాయిస్తారు. పురపాలక, కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇవాళ మరో కీలక ఘట్టం పూర్తి కానుంది. మేయర్, కార్పొరేటర్, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ స్థానాల రిజర్వేషన్లను ఇవాళ ప్రకటించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ, జనరల్ రిజర్వేషన్ల స్థానాల సంఖ్యను పురపాలక శాఖ ఈ నెల 14న ఖరారు చేసింది. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం, బీసీలకు డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల మేరకు రిజర్వేషన్ల సంఖ్యను ఖరారు చేశారు. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీల చైర్పర్సన్ స్థానాల్లో జనరల్ కేటగిరీకి 30, జనరల్ మహిళకు 31 కేటాయించారు. ఎస్టీ జనరల్కు 3, ఎస్టీ మహిళకు 2, ఎస్సీ జనరల్కు 9, ఎస్సీ మహిళకు 8 స్థానాలు కేటాయించారు. బీసీ జనరల్కు 19, బీసీ మహిళకు 19 స్థానాలు రిజర్వ్ చేశారు. జీహెచ్ఎంసీ సహా 10 మేయర్ స్థానాల్లో జనరల్ కేటగిరీకి 1, జనరల్ మహిళకు 4 ఖరారు చేశారు. బీసీ జనరల్కు 2, బీసీ మహిళకు 1, ఎస్సీ జనరల్, ఎస్టీ జనరల్ కేటగిరీలకు 1 చొప్పున కేటాయించారు. ఏ మున్సిపాలిటీ, కార్పొరేషన్, వార్డు ఎవరికి రిజర్వ్ అవుతుందనే ప్రక్రియను ఇవాళ నిర్వహిస్తారు. మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లను కలెక్టర్లు ఖరారు చేసి గెజిట్ ఇస్తారు. జీహెచ్ఎంసీ డివిజన్ల రిజర్వేషన్లను కమిషనర్ నిర్ణయిస్తారు. జీహెచ్ఎంసీ సహా 10 కార్పొరేషన్ల మేయర్లు, రాష్ట్రంలోని 121 మున్సిపల్ చైర్మన్ల స్థానాల రిజర్వేషన్లను రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ ప్రకటిస్తారు. మహిళా రిజర్వేషన్లను రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ద్వారా ఖరారు చేస్తారు. ఇవాళ రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత మున్సిపల్ ఎన్నికలపై ఆదివారం క్యాబినెట్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం నివేదిక ఇవ్వనుంది. ఈ నెల 20వ తేదీ నుంచి ఎప్పుడైనా పురపోరుకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా మున్సిపల్ ఎన్నికలకు శరవేగంగా సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లోని 6 కార్పొరేషన్లు, 366 డివిజన్లు, 117 మున్సిపాలిటీలు, 2630 వార్డుల్లో తుది ఓటర్ల జాబితాలను ప్రచురించారు. వీటన్నింటిలో కలిపి పురుష ఓటర్లు 25,62,369 ఉండగా, మహిళలు 26,80,014 మంది, థర్డ్ జెండర్లు 640 ఓటర్లు ఉన్నట్లు ఎస్ఈసీ వెల్లడించింది. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 8,195 పోలింగ్ కేంద్రాలను ఖరారు చేసింది. పోలింగ్ కేంద్రాల వారీగా ఫోటోలతో కూడిన ఓటరు జాబితాలను శుక్రవారం ప్రచురించింది.